అసలు మీ కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? నేను ఒక డెల్టా బేర్ మిల్ అని మా పెద్దనాన్నగారు ఎండీ. అది మార్కెటింగ్ మేనేజర్‌గా చెన్నైలో ఉండేవాడిని. హ్మ్. అప్పుడు నా ఫ్యామిలీ మా ఊర్లోనే ఉండేవారు. నేను మధ్యాహ్నం మెస్‌కెళ్ళి భోంచేస్తుంటే అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ చూసి, ఇలా మా హీరో కోసం వెతుకుతున్నారండి. ఎన్ఎఫ్‌డిసి ఫిల్మ్. రేవతి గారి హీరోయిన్ వచ్చి కలవండి అంటే, ఎందుకంటే రండి అంటే అప్పుడెళ్ళా. హ్మ్. ఆ సినిమానే 'మృగతృష్ణ'. ఓహ్! ఓకే. ఆ సినిమా రిలీజ్ అవ్వలే. హ్మ్. ఆ సినిమా రిలీజ్ చేయమని సాంబశివరావు అని ఈనాడే తీశారు కృష్ణ గారితో, పెద్ద డైరెక్టర్. హ్మ్. ఆయనే ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్. ఆయన రామానాయుడు గారికి బాగా ఫ్రెండ్. అప్పుడు రామానాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళి సినిమా చూపించారు. రిలీజ్ చేసి పెట్టు, కొంచెం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది కదా సురేష్ ప్రొడక్షన్స్‌కి. హ్మ్. అంటే ఆయన సినిమా చూసి, నేనైతే ఈ సినిమా రిలీజ్ చేయను, ఆ కుర్రోడు బాగున్నాడు, నా సినిమాలో వేషం ఇస్తానని సర్ప్రయోగంలో ఇచ్చారు. ఓకే. దానికి పరశుర్ బ్రదర్స్ డైరెక్టర్స్. ఆ సినిమా తర్వాత పరశుర్ బ్రదర్స్ నన్ను బాగా సపోర్ట్ చేశారు. చాలా చాలా సినిమాల్లో నా పేరుతోటే, క్యారెక్టర్ పేరుతోటే చెప్పేవారు. 'రాజా రవీంద్ర లాంటోడు ఒకడొస్తాడు' అని. అలా హ్మ్. అలా చాలా సినిమాల్లో చాలా రోజులు నన్ను బాగా సపోర్ట్ చేశారు పరశుర్ బ్రదర్స్. సో, అలా మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న టైంలో అటు మధ్యలో మళ్ళీ బ్రేక్ రావడానికి రీజన్ ఏంటి? హీరోగా చేశా కదా! 'నైస్‌రాజ్' అని సినిమా హీరోగా వచ్చింది. పెద్ద బడ్జెటే పెట్టారు. కానీ ఆ సినిమా రిలీజ్ టైంలో ప్రాబ్లమ్ వచ్చి ఆ సినిమా రిలీజ్ అవ్వలే. ఓకే. రిలీజ్ అవ్వబోయేటప్పటికి నేను ఇద్దరు ముగ్గురు డైరెక్టర్‌ని కలిస్తే, ఎలాగో హీరో సినిమా చేసావు కదా! హ్మ్. చూడు రిలీజ్ అయ్యి ఆడితే నువ్వు హీరో కంటిన్యూ చేయొచ్చు కదా! వెయిట్ చేయంటే అలా వెయిట్ చేసి అది రిలీజ్ అవ్వక మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్. మీ తర్వాత కొంతమంది ఆర్టిస్టులొచ్చారు. మీకంటే ముందు కొంతమందొచ్చారు. మీ అంత సక్సెస్‌ఫుల్‌గా అయితే వేళ్ళ మీద లెక్క పెట్టుకునేటట్లు ఉన్నారు. మీరు మాత్రం ఆర్టిస్ట్‌గా మాత్రమే మిగిలిపోకుండా ప్రొడ్యూస్ చేశారు. అట్ ది సేమ్ టైమ్ చాలామంది ఇండస్ట్రీలో పెద్దవాళ్ళకి డేట్స్ చూసుకుంటూ ఉన్నారు. అదెలా మేనేజ్ అవుతుంది? ఒక పక్క మీరు ఆర్టిస్ట్‌గా వర్క్ చేస్తూ వేరే వాళ్ళ డేట్స్ చూసుకోవడం ఎలా పాసిబుల్ సార్? ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్‌కి అదే ఉంటది. మనకి అదే టైం ఉంటది కదా! హ్మ్. ఇంకా 10, 15 పనులు కూడా చేయొచ్చు. అంత టైం ఉంటది యాక్చువల్‌గా. డేట్స్ అంటే అది కంటిన్యూయస్‌గా చూడాల్సిన అవసరం ఉండదు కదండీ. ఒక షెడ్యూల్ ఒకటి, అంతా హీరోలే కాబట్టి, ఒక సినిమా ఓకే అయిందనుకోండి, మళ్ళీ మనం 6, 7 మంత్స్ దాని మీద పెద్ద దృష్టి పెట్టక్కర్ల. సార్ ఇక్కడ ఒక చిన్న విషయం అంటే ఇది నా పర్సనల్ క్యూరియాసిటీ. పెద్ద హీరోస్‌కి డేట్స్ చూస్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ కొంతమంది చిన్న హీరోస్‌కి కూడా మీరు డేట్స్ చూస్తున్నారు. ఒక మేనేజర్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఒక్క హీరో రేంజ్‌కి చూసేటప్పుడు చిన్న హీరోస్‌కి చూడడం అలా పాసిబులేనా? అంటే పెద్ద హీరోలు అంటే ఇంకా కొంచెం చాలా ఈజీగా ఉంటది. ఎందుకంటే పెద్ద హీరోలు అనగానే మార్కెట్ ఉంటది కాబట్టి పెద్ద పెద్ద డైరెక్టర్స్, పెద్ద పెద్ద బ్యానర్స్ వస్తాయి. అదే కొంచెం ఈజీగా ఉంటది.